ఇక్కడ ఈ కామెంట్ చూడండి. మరి ఎవరో ఏం కామెంట్ పెట్టారో తెలీదు. అన్నా నువ్వు ఎప్పుడు చూసినా ఏదో ఒక లైవ్లో కనిపిస్తూ ఉంటా ఉన్నావు. ఏ లైవ్లో చూసినావు నన్ను చెప్పు. ఎప్పుడు చూసినా కనిపిస్తున్నానా నీకు? ఏం పని పాట లేదనుకున్నావా నాకు? సిగ్గులేని వెదవా. ఎప్పుడు చూసినా కనిపిస్తున్నానంటే ఏ లైవ్లో చూసావు? ఎన్ని లైవ్లలో కనిపించాను నీకు? మెంటలా నీకేమైనా అని అనాలని ఉంది, కానీ అనలేను. కానీ నువ్వు అనుకున్నట్లు బ్రదర్, నేను ఎక్కువగా ఏ లైవ్కి వెళ్ళను. నీకు తెలియని విషయం ఏంటంటే, ఈవెన్ నేను బ్లూ ఇస్తే కూడా తీసుకోను. ఒకరు నాకు మోడరేషన్ అయ్యే బ్లూ ఇచ్చే ఛాన్స్ ఇస్తే కూడా ఐ డోంట్ యాక్సెప్ట్, నేను తీసుకోను. అంతేగాని నువ్వు వచ్చి ఇక్కడ పిచ్చి పిచ్చి కామెంట్స్, ఏ లైవ్లో చూసినా కనిపిస్తావు అంటే, ఇంకా మాకేం సంసారాలు లేవు, మాకేం పర్సనల్ లైఫ్ లేదు, ఇంకా మా గురించి మేము ఆలోచించుకునేది ఏం లేదు. యూట్యూబ్లో ఏమైనా నాకు లక్షల రూపాయలు డబ్బులు వస్తున్నాయి అనుకున్నావా? లైవ్లోకి వెళ్తే సిగ్గుండాలి, కొంచెం ఆలోచించాలి, కామెంట్ పెట్టాలి ఎప్పుడైనా సరే. ఎప్పుడు అలా అనకండి ప్లీజ్. పోనీ నువ్వు ఏ లైవ్లో చూసావు చెప్పు? నేను వెళ్ళేదే వెరీ రేరు, మహా అయితే ఒక 3 లైవ్లకు వెళ్తా, ఎక్కువగా 3 లైవ్లు, అవి నేనే చెప్తున్నా. అంతేగాని నువ్వు అనుకున్నట్లు లైవ్లోకి వెళ్తా, లైవ్లో చుట్టూ తిరగడం నా వల్ల అవ్వదు. నా పనులు నాకు బోలెడు, నువ్వు చేసి పెడతావా? పోనీ నువ్వు నెలకు ఒక 10,000 రూపాయలు డబ్బులు ఇస్తావా లైవ్లోకి వెళ్తే? చంప బల అట్లా పెట్టక, ఇంకెప్పుడు అలా కామెంట్ చేయకు. నేను ఏ లైవ్లోకి వెళ్ళను, నువ్వు నన్ను ఏ లైవ్లో కూడా చూసిండవు, ఎక్కువసేపు మహా అయితే 1 నిమిషం చూసింటావు. అంతేగాని నువ్వు వచ్చి కామెంట్ చేసి నన్ను బురద జల్లడానికో, నన్ను డీఫేమ్ చేయడానికో అన్న నువ్వు లైవ్లలో కనిపిస్తావు. ఏంది ఇది? ఏ లైవ్లో చూసినావు నువ్వు అసలుకా? చెప్పు. పోనీ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేయొద్దండి, కొంచెం మంచి కామెంట్స్ చేయండి. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్సీ, బట్ ఇట్లా కామెంట్స్ చేస్తే నేను పేషెన్స్ లాస్ అవుతా, అప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడతా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెప్పుడు అలా అనకండి, సరేనా?